చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగొల్లి సుబ్బారావు అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పాడేరు మేజర్ పంచాయతీ గుడివాడ లోచలపుట్టు గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బోండా సాంబాకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగొల్లి ఉషారాణి, సీనియర్ నాయకుల వర్తన పిన్నయ్య దొర, మాజీ ఎంపీపీ ముత్యాలమ్మ, బీసీ విభాగం కొనతాల ప్రశాంత్, రామకృష్ణ, వెంకటాపురం, నాగు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం మరి 4వసారి ఎన్నుకోబడినటువంటి మా ప్రియతమ నాయకుడు, జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కూటమిగా ఏకమైనటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే జనసేన ప్రభుత్వం, అలాగే కూటమిగా ఏర్పడి మొత్తం అంతా కూడాను ఈరోజు 164 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఎంతో ఆనందదాయకంగా మరి మేమందరూ కూడా సంతోషం పంచుకుంటున్నాం. మరి ఈరోజు మేజర్ పంచాయతీలో ఈరోజు గుడివాడ, లోచలపుట్టు, అలాగే మెయిన్ బజార్ వాస్తవులతోటి మేము ఘనంగా మరి ఆంధ్ర రాష్ట్రంలోని కనీ విని ఎరక్కుంటా 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా అభిమానం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చక్కగా మేమందరూ తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా బాగుపడ్డాయంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల అనుకొని మేమందరూ కూడా హ్యాపీగా సంతోషం పంచుకుంటున్నాం. మరి ఖచ్చితంగాను మరి ఈరోజు మాకు ఇక్కడ పాడేరు కానీ, అరకు కానీ ఎంపీగా మేము ఓడిపోయినప్పటికీ కూడాను మాకు చక్కటి భరోసా కల్పించడానికి, గిరిజన ప్రాంతాలకి తెలుగుదేశం పార్టీ మాలాంటి నాయకులకి భరోసా ఇవ్వడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రణాళిక తయారు చేసుకొని మాలాంటి యువతకి మంచి అవకాశాలు ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం.